నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు డిఎస్సి నిర్వహించలేకపోగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారి నేతృత్వంలో పారదర్శకంగా డిఎస్సిని నిర్వహించి 16,347 పోస్టులు భర్తీ చేస్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళు నిరసన కార్యక్రమం అయితే తెలియజేయడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందో నేను చెప్పడం కన్నా గ్రౌండ్ లెవెల్లో మీరు ఉంటారు కాబట్టి మీకు తెలిసింది. ఎక్కడ జరిగిందో కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఒక 10 మంది రోడ్ల మీదకి వచ్చి ఫోటోలు తీసుకొని వాళ్ళు దాన్ని వాళ్ళ హెడ్ ఆఫీస్ తాడేపల్లికి పంపించేసి ఇంకా బిర్యానీ తిని బీరు దాగి తుర్రుమన్నారు. మొత్తానికి ఈ నిరసన కార్యక్రమం తుస్సుమన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. కానీ సాక్షి పేపర్లో మాత్రము తాటికాయంత పెద్ద అక్షరాలతో కదం తొక్కిన యువత, తిరగబడ్డ యువత అని చెప్పి హెడ్డింగులు పెట్టేసుకున్నారు. ఏందో వీళ్ళు కదం తొక్కి తిరగబడితే అక్కడ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లు, నారా లోకేష్ గారు రాజీనామా చేసేసినట్లు, కూటమి ప్రభుత్వం కూలిపోయినట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ సొంత పేపర్లో తాటికాయంత అక్షరాలు రాసుకున్నారు. సరే, ఇంకా అది నిరంతర ప్రక్రియ అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు. దాని గురించి ఏందో ఒకసారి చూద్దాం రండి. డిఎస్సి పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తనకు చేసిన అన్యాయంపై ఇవాళ జంజీ కిడ్స్ అంటే ఎవరెవరు అనుకున్నారు? జంజీ కిడ్స్ ఏం చేశారంటే జంజీ కిడ్స్ ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్ళీ చూసిందంట. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనింది ఎవరంటే ఆర్కే రోజా, విజయానందరెడ్డి, చిత్తూరు విజయానందరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, దేవినేని అవినాష్, మార్గాని భరత్, వీళ్ళు ఈ బ్యాచ్ మొత్తం జంజీ కిడ్స్ అంట. ఏ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకు జంజీ కిడ్స్ లాగా కనపడ్డారో నాకైతే అర్థం కాలేదు. రోజాకే 2 జంజీ కిడ్స్ ఉన్నారు, ఆమె జంజీ కిడ్ అని చెప్తాను అడిగిన. సరే, కలికాలం అంటే ఇదే మరి. సో డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమం పైన సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ఎవరు గొంతెత్తారంటే జంజీ కిడ్స్ గొంతెత్తారంట. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, అంటే నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకుంది అనేటువంటి సామెత ఉంది కదా. ఢిల్లీలో జంజీ కిడ్స్ అంతా నీటుకు పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడము, బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి అతను రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా మెల్లగా ఒక స్టంట్ వేద్దామని చెప్పి మొదలుపెట్టారు. అసలు డిఎస్ఏ గురించి మాట్లాడే అర్హత కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు తీసుకోవడమే సబ్జెక్టే వీక్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు గమనిస్తారో లేదో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయితే అది అట్టర్ ఫ్లాప్ అని వాళ్ళకు తెలుసు, ప్రొడ్యూసర్కు తెలుసు, దర్శకుడికి తెలుసు, హీరోకు కూడా తెలిసి కూడా బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, సోమవారం పొద్దునే ప్రెస్ మీట్ పెట్టి, అబ్బా సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోయింది, ఎక్కడ చూడు హౌస్ఫుల్తో నడుస్తూ ఉంది, అసలు కని విని ఎరుగని రీతిలో వర్షాలు పడతా ఉన్నా కూడా జనాలు థియేటర్కి పోటెత్తుతా ఉన్నారు అని చెప్పుకుంటారు కదా. అట్లే జరిగింది నిన్న వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఎక్కడో బెంగళూరులో ఎలహంకాలో ఏసీ రూమ్లో కూర్చొని ఒక ట్వీట్ వేస్తాడు. ఏమని? నిరసన కార్యక్రమం తెలియజేయండి అని. ఎవరు తెలియజేయాలి, ఎందుకు తెలియజేయాలని చెప్పడు. సో వాళ్ళ విద్యార్థి విభాగం అంట. సో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అంటేనే, అంటే వైఎస్ఆర్సీపీకి విద్యార్థులు అంటే చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటేనే నిజంగా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేదు. అలాంటిది జెన్జీ కిడ్స్ అంట. ఈ తరం కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తండోపతండాలుగా రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేశారని చెప్పి సిగ్గు లేకుండా సొంత పేపర్లో రాయించుకున్నారు. అసలు ఎవరు వచ్చారు రోడ్ల మీదకి, అసలు ఈ కార్యక్రమం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసేంత వరకు నాకే తెలియదు. అంటే రోజు వార్తలు చదివేటువంటి నాకే తెలియదు. అలాంటిది రాష్ట్రం మొత్తం ఏందో దద్దరిల్లిపోయినట్లు, నిరసన కార్యక్రమాలను తట్టుకోలేక కూటమి ప్రభుత్వము అతలాకుతలమైపోయినట్లు, దెబ్బకు నారా లోకేష్ గారు రాజీనామా చేసేసినట్లు, రేపో ఎల్లుండో కూటమి ప్రభుత్వం కూలిపోతా ఉన్నట్లు. ఏంది హడావిడేంది, కథ ఏంది? ఒక ప్లకార్డు పట్టుకొని రోజా అక్కడెక్కడో ఒక 10 నిమిషాలు షూటింగ్ గ్యాప్లో వెళ్ళి ఇట్లా చూపించింది. ఏమో ఏంది, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పింది. ఇంకా మళ్ళీ 10 నిమిషాల తర్వాత 2 ఫోటోలు తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు, అంతే ప్యాకప్. మళ్ళీ చెన్నైకి పోయిందో, హైదరాబాద్కి పోయిందో, షూటింగ్కి వెళ్ళిపోయింది. సో వీళ్ళు జంజీ కిడ్స్ అంట. కామెడీ ఏంటంటే గుంటూరులో కల్లెం హరికృష్ణారెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమం అంట. అదేవిధంగా విజయవాడలో దేవినేని అవినాష్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం అంట. అదేవిధంగా నంద్యాలలో వచ్చి రాంభూపాల్ రెడ్డి జంజీ కిడ్ అంట.
ఏం మాట్లాడతాము? అసలు మనం ఏదైనా చెబితే జనాలు నవ్వుతారనే కూడా లేకుండా సిగ్గు వదిలేసి అదేదో సామెత ఒకటి ఉంది ఏంటంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు తయారైంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి. వీళ్ళు అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీ తరహాలో ఒక రాయేశారు, ఏమైనా తగులుతుందేమో జనాలు కనుక. అంటే మతాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు, అది ఫ్లాప్ అయింది. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు, అది ఫ్లాప్ అయింది. ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు, అది కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు జెన్జీ కిడ్స్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ జెన్జీ కిడ్స్ రెచ్చిపోతేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి విషయం ఇంకా వీళ్ళు గ్రహించకపోతే ఇంకా వీళ్ళను ఆ ప్రభువు కూడా కాపాడలేరు. ఢిల్లీలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఇప్పుడు జెన్జీ కిడ్స్ తిరగబడ్డారు. కానీ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జెన్జీ కిడ్స్ 2024లోనే తిరగబడితేనే 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకు పరిమితమై జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రం నుంచే తరిమేసినంత పని చేసినటువంటి విషయము ఇంకా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గ్రహించడం లేదు. ఇంకా ఈవీఎం వల్ల గెలిచారు, లేకపోతే దొంగోట్ల వల్ల గెలిచారు, లేకపోతే ఇంకా ఏదో మేనేజ్ చేసి గెలిచారని చెప్పి ఊరికే వాళ్ళు భావప్రాప్తి కోసం మాట్లాడుకుంటున్నారే కానీ వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోవడానికి, ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి చాలా కారణాల్లో ప్రముఖమైనటువంటి కారణము జెన్జీ కిడ్సే. సో వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకపోగా గ్రామాల్లో, మారుమూల గ్రామాలకు సైతం ఈ గంజా ఏదైతే ఉందో ఆ గంజాను విపరీతంగా వ్యాప్తి చెందడంతో భయపడినటువంటి ఈ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఏంటి ఇది స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా గంజా వచ్చేస్తా ఉంటే మన పరిస్థితి ఏందని, ముఖ్యంగా ఆడపిల్లల ఆ రక్షణే కరువు అయింది అప్పట్లో. ఈ గంజా తాగి వాడు ఏం కామెంట్ చేస్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు గంజా మత్తులో. సో ఎక్కడైనా కాలేజ్, స్కూల్ గ్రౌండ్లోకి వెళ్తే, ఈ ఆడుకునేటువంటి గ్రౌండ్లో వెళ్తే ఎక్కడైనా బాలు, బ్యాటు, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వస్తువులు చూస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కాలేజీ గ్రౌండ్లలో, స్కూల్ గ్రౌండ్లలో ఆ చెట్ల కింద కూర్చొని గంజాయి తాగేటువంటి పరిస్థితి మనం గమనించాము. సో అవన్నీ గమనించే కదా ఒకవైపు జెన్జీ కిడ్స్ కావచ్చు, మరోవైపు తటస్థ ఓటర్లు కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, మూకుమ్మడిగా కూటమికి పట్టం కట్టింది. సో అది మర్చిపోయి ఇప్పుడు వచ్చి అదేదో డిఎస్సి పేపర్ లీక్ అయిపోయిందంటే దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లు డిఎస్సి ఎప్పుడు నిర్వహించారు? వాళ్ళంతా ఒక సంవత్సరం శాలరీ కూడా తీసేసుకున్నారు. 16,347 పోస్టులు భర్తీ చేస్తే వాళ్ళందరూ ఉద్యోగాల్లో శుభ్రంగా జాయిన్ అయిపోయి శాలరీలు కూడా తీసుకుంటా ఉంటే, సో వీళ్ళు మరొకసారి డిఎస్సి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేటువంటి పనిలో ఉంటే, వీళ్ళు ప్రతిసారి నోటిఫికేషన్లు ఇలా ఈ విధంగా ఇస్తా పోతే చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాల కోసము, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కావచ్చు, వీళ్ళు ఎక్కడ పార్టీకి దూరం అయిపోతారు అని చెప్పి దాని మీద బురద జల్లడానికి మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమమే ఈ నిరసన కార్యక్రమము. అది కూడా తుస్సుమనడంతో ఇప్పుడు యాడిగాడు పోయారు. రోజా ఏమో అటు పోయింది, రాంభూపాల్ రెడ్డి ఎటు పోయాడో తెలియదు, దేవినేని అవినాష్ ఇంకా ఆడే ఉంటాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఆయన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ దిగంగానే ఆయన పిలుచుకురావడం, మళ్ళీ పిలుచుకుపోవడం, అక్కడే ఉంటాడు. కాబట్టి మళ్ళీ ఈ కల్లెం హరికృష్ణారెడ్డి యాడుంటాడు, అంబటి రాంబాబు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. సో వీళ్ళంతా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపును రాష్ట్ర యువత కాదు, కనీసం వాళ్ళ పార్టీ నాయకులు కూడా పట్టించుకోలేదు. 175 నియోజకవర్గాల్లో పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరగలేదు. జరిగిన చోట కూడా చాలా పలచగా 10 మంది ఎవరినో వాళ్ళ కార్యకర్తలను తీసుకెళ్ళి ఏదో హడావిడి చేసి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని మమ అనిపించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.